కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి స్వతహాగా ఎటువంటి లక్షణాలు ఇవ్వవు. సో, మేము మామూలుగా చెప్పేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గనక లక్షణాలు ఇచ్చేదాకా మనం ఆగామనంటే దాదాపుగా ఒక 50-60% కిడ్నీ అనేది డ్యామేజ్ అయితది. అయితేనే మనకి లక్షణాలు బయటకొస్తాయని చెప్పి చెప్తాము. సో, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి మామూలుగా 2 కిడ్నీస్ ఉంటాయి. రైట్ కిడ్నీ అండ్ లెఫ్ట్ కిడ్నీ. యూజువల్‌గా ఒక కిడ్నీ టోటల్‌గా అంటే 50% ఆఫ్ ది కిడ్నీ పాడైపోయేదాకా కూడా మనకి ఎటువంటి లక్షణాలు రావు. అందుకని ఎవరైనా గానీ కిడ్నీ డొనేట్ చేయాలన్నా, ఇంకొకళ్ళకి కిడ్నీ దానం చేయాలన్నా కూడా, దానం చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడానికి రీజనే ఇది. సో, ఒక 50-60% కిడ్నీ డ్యామేజ్ అయ్యేదాకా కూడా ఎటువంటి లక్షణాలు రావు. ఒకవేళ గనక లక్షణాలు అంటే 65%, 70% అట్లాగా మనకి డ్యామేజ్ బిగిన్ అయినప్పుడు ఫస్ట్ మొదటగా వచ్చేది ఏంటంటే అయిష్టత. వాళ్ళకి ఎటువంటిది కూడా తినాలని అనిపించదు. సో, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చూసినా కూడా వాళ్ళకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. సో, ఎవరైనా వంట వండుతున్నా కూడా ఆ స్మెల్ కూడా వాళ్ళకి పడదు. వామిటింగ్ వస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇది చాలా ఎర్లీ సిమ్టమ్. పోను ఇది ఏమవుతుందంటే, సో వాళ్ళకి అన్నం చూడంగానే వాంతులు అయిపోయేదాకా అవుతుంటుంది. వాంతులు అయిపోతాయి. ప్లస్ ఏమి మంచి బాగున్న పదార్థాలు కూడా వాళ్ళకి ఎటువంటిది అసలు తినాలని అనిపించదు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళకి వాపులు రావడము. ఆ వాపులు వచ్చేటప్పటికి మేము మామూలుగా చెప్పేది ఏంటంటే 75-80% కిడ్నీ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అప్పుడు వాపులు వస్తుంటాయి. ఇంకా పోను ఏమవుతుందంటే నెమ్మదిగా యూరిన్ అనేది క్వాంటిటీ తగ్గిపోవడము. వాపులు పెరిగే కొద్దీ యూరిన్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా యూరిన్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు చాలా మందికి తెలిసిపోతుంది నాకు ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక ఎర్లీ సైన్ ఏంటంటే చాలా మంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని వాళ్ళ స్నేహితులు గుర్తుపడతారు. ఏంట్రా నీ మొహం ఇట్లా అయిపోతుంది, ఎందుకు ఇట్లా తెల్లగా పాలిపోతున్నావు అనేది పక్క వాళ్ళు చూసి చెప్తారు. ఇంకొకటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ వాళ్ళ బ్రీత్లో నుంచి వస్తూ ఉంటుంది. ఇవి కొంచెం ఎర్లీ లక్షణాలు. స్వతహాగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఏంటంటే 2 రకాలుగా ఉంటారు. ఒకటి వాళ్ళకి రొటీన్ కంపెనీ స్క్రీనింగ్లో పలాంది కిడ్నీ బాగాలేదు, క్రియాటిన్ ఎక్కువైందని చెప్తారు. రెండోది వాళ్ళగా వచ్చే వాళ్ళకి కాళ్ళ వాపులన్నా ఉంటాయి, లేదా ఆయాసం వస్తుంటుంది. 4 మెట్లు ఎక్కంగానే లేకపోతే నడుస్తున్నా కానీ ఆయాసం వస్తుంది. మొట్టమొదటి అది బిగిన్ అవడం ఏంటంటే పని చేస్తేనే ఆయాసం వస్తుంది. పోను ఏమవుతుంది, కూర్చున్న ఆయాసం వస్తుంది. తర్వాత పడుకున్న ఆయాసం వస్తుంది. పడుకుంటే బాగా ఆయాసం వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ లాగా కనపడుతుంది. ఇది మెయిన్గా ఏంటంటే టర్మినల్గా వచ్చేటటువంటి కిడ్నీ ప్రాబ్లం. ఈ స్టేజ్ వరకు ఆగడం అనేది అసలు మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కిళ్ళు వస్తుంటాయి కంటిన్యూస్గా. చాలా మందికి ఎక్కిళ్ళు సర్వసాధారణం. మనకి వచ్చేది ఏంటంటే మహా అయితే కొన్ని ఫ్యూ సెకండ్స్ ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి. వీళ్ళు కంటిన్యూస్గా రోజు మొత్తం ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. సో ఈ ఎక్కిళ్ళు కూడా మనకి ఇండికేషన్ ఆఫ్ సివియర్ కిడ్నీ డ్యామేజ్. అంతేగాని చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్లో పెయిన్ రావడం కానీ ఇట్లాగా మనం ఊహించినట్టుగా లక్షణాలు అనేవి ఉండవు. ఈ లక్షణాలు వచ్చినాయంటే మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ దట్ 80% కన్నా ఎక్కువగా కిడ్నీ డ్యామేజ్ అయినట్టుగా లెక్క.